వెల్కమ్ టు మజా డైరీ ఫామ్. ఈరోజు వచ్చి మన డైరీలో అప్డేట్ వచ్చేసి అన్న వరంగల్ నుంచి వచ్చారు. 2 గేదెలు కొన్నారు. వాళ్ళ గురించి తెలుసుకుందాం ఒకసారి. అన్న నమస్తే అన్న. నమస్తే అండి. మాది వరంగల్ డిస్టిక్ దేవన్నపేట గ్రామం. నా పేరు రమేష్. మదర్ డైరీ ఫామ్లో నేను 17 లీటర్ల కెపాసిటీ గల బర్రెను కొన్నాను. చూసుకున్నారా? నిప్పల్స్, రొమ్ము కట్ట అవన్నీ అన్నీ చూసుకున్నాను. బాగానే ఉన్నాయి. పాలు పిండి చూసుకున్నాం. 8 లీటర్ ఇచ్చింది. ఇంకో పూట మళ్ళీ 8 లీటర్ ఇస్తుంది. ఓకే అన్న, ఎట్లా అనిపించింది మన డైరీ ఫామ్కి వచ్చారు కదా? బాగానే ఉన్నాయి బర్రెలు. బర్రెలు రేటు అంటే దాని లాక్టేషన్, బ్రీడు, పాలం బట్టే రేటు దాన్ని చూసుకొని మేము కొనుగోలు చేసినాం. బాగానే ఉంది. ఓకే, ఎన్ని గేదెలు? 2 గేదెలు తీసుకున్నా మీరు? 2 గేదెలు తీసుకున్నామండి. ఓకే అన్న, ఏది ముర్రానే కదా? 2 ముర్రా. ఎందుకన్నా మరి మీ లోకల్ కూడా దొరుకుతాయి కదా, అంత దూరం నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చి? బ్రీడ్ తీసుకోవడం వల్ల పాలు కొంచెం ఎక్కువ రోజులు ఇస్తాయి, ఎక్కువ పాలు ఇస్తుంది. 4 వీటిని మేపుకునే బదులు 2 వీటిని మేపుకుంటే చాలా బాగుంటుంది కదా అని చెప్పి ఈ బ్రీడ్కి రావడం జరిగింది. ఓకే, అంటే నాటు గేదెల కన్నా ముర్రా గేదెలు మేలు. ఓకే, అంటే మీ ద్వారా రైతులకి ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? మళ్ళీ రైతుల కంటే చిన్న బర్రెలు పెట్టుకున్న దానా వేస్ట్ అయిపోతుంది. పెద్ద బర్రెల వల్ల దానా కొంచెం మన మిగులుతుంది. ఆ పెద్ద బర్రెలు పాలు ఎక్కువ ఇస్తాయి. 4 బర్రెలు మేపుకునే బదులు 2 మరి పెద్ద బర్రెలు 1, 2 తీసుకుంటే అంతే చాలు. ఈ పాలు బాగా ఇస్తాయి. ఓకే ఓకేనా, మీ గేదెలు కూడా తీసుకున్న 2 గేదెలు కూడా చూద్దాం ఇప్పుడు. ఓకే అన్న, ఈ గేదె ఎన్నో అవుతుంటాయి అన్న? 2 అవుతాయి కదా అన్న. 2 అవుతా. ఎట్లా గుర్తుపట్టినా? 2 అయితేనే వాళ్ళు చెప్పిరా, లేక మీకు ముందు నుంచి ఎక్స్పీరియన్స్ వాళ్ళ గుర్తుపట్టిరా? మేము 13 సంవత్సరాలు చేస్తున్నాం కాబట్టి మాకు కొంచెం తెలుసు బర్రెల గురించి. అది 2 అవుతా బర్రె. అది దీని దగ్గర ఎన్ని లీటర్స్ వచ్చినా ఈ బర్రె దగ్గర? 16 లీటర్లు. 8 లీటర్. ఇప్పుడైతే 8 లీటర్స్ చూపించారు వాళ్ళు. ఓకే, అదే ఇప్పుడు దీని దూడ వచ్చి ఫీమేల్ కాఫా మేల్ కాఫా? ఫీమేల్ కాఫ్. అంటే వచ్చే జనరేషన్ కూడా ఆల్రెడీ ఆ విధంగా కూడా చూసుకో. घुमा लो भैया एक बार. गाड़ी लगा हुआ है.